ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు సమాచారం. తాజాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 గంటల పాటు సమావేశమైన బాబు, పవన్ కళ్యాణ్లు సీట్ల విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు బోగట. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసిన తర్వాత మాత్రమే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకం గురించి 2 పార్టీల నేతలు ప్రకటన చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఆ తర్వాత 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్ల విషయంపై కొద్ది వారాలుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. పవన్ కనీసం 60 సీట్లలో జనసేన అభ్యర్థులను బరిలో ఉంచాలని చేగొండి హరిరామ జోగయ్య సూచిస్తే 50 స్థానాలకు తగ్గకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్యకు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఆ తర్వాత మరో ప్రచారం తెరపైకొచ్చింది. జనసేనకు 40 స్థానాలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరిందని సోషల్ మీడియాలో సైతం వార్తలు వైరల్ అయ్యాయి. 40 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాలు ఇస్తారంటూ వదంతులు వచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు, పవన్ భేటీ అనంతరం కొత్త ప్రచారం జరుగుతోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో జనసేనకు 28 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తారని తాజాగా పుకార్లు వచ్చాయి. 2 పార్టీలకు చెందిన సీనియర్లు ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే కనీసం 35 అసెంబ్లీ నియోజకవర్గాలు తమకి కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు తెలుస్తోంది. అయితే 35 సీట్లు ఇవ్వడం కష్టమవుతుందన్న చంద్రబాబు నాయుడు 28 స్థానాలు ఇస్తామని, అధికారంలోకి వచ్చాక జనసేనకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్లు సమాచారం. దాంతోపాటు 25 లోక్సభ స్థానాలున్న ఏపీలో జనసేన పార్టీకి 3 స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారట. ఎంపీ స్థానాల విషయంలో పవన్ పెద్దగా పట్టుబట్టలేదు, కానీ అసెంబ్లీ స్థానాల విషయంలోనే 35 ఇస్తే బాగుంటుందని చెప్పినట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. చాలా దఫాలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేటీలు అవుతూనే ఉన్నారు. అయితే ఇంతవరకు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై 2 పార్టీలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో 2 పార్టీలకు చెందిన కార్యకర్తలు, శ్రేణులు తీవ్ర ఉత్కంఠతో ఉన్నాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ వస్తే ఎన్నికల ప్రచారంలో దూకడానికి స్పష్టత వస్తుందన్నది వారి భావన. అంతేకాదు, తమకు సీట్లు వస్తాయా రావా అన్నది కూడా కొందరికి తెలిసిపోతుంది. ఉదాహరణకు, జనసేనకు కేటాయించే సీట్లు ఏంటో తేలిపోతే ఆ స్థానాల్లో ఉన్న టీడీపీ ఆశావహులకు తమ సీట్లు గల్లంతయ్యాయన్న విషయం తెలుస్తుంది. అలాగే జనసేన తరపున వివిధ నియోజకవర్గాల్లో ఆశలు పెట్టుకున్న నేతలకు కూడా తమకు పోటీ చేసే యోగం ఉందో లేదో క్లారిటీ వస్తుంది. అయితే సీట్ల పంపకం గురించి ప్రకటన చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ బీజేపీ పొత్తు కోసం తహతహలాడుతున్నారు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ అగ్రనేతలు కుండబద్దలు కొట్టినా చంద్రబాబు తన ప్రయత్నాలు ఆపడం లేదు. ఈ నెల 10 తర్వాత పవన్ కళ్యాణ్ను చివరిసారిగా బీజేపీ అగ్రనేతల వద్దకు పంపుతున్నారు చంద్రబాబు. అప్పుడు బీజేపీ నేతలు పొత్తు విషయంలో ఏ నిర్ణయం ప్రకటిస్తారో చూసుకుని ఆ తర్వాతనే సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని వెల్లడించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ పొత్తుకు సై అంటే అప్పుడు బీజేపీకి కూడా కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. బీజేపీతో పొత్తు లేకపోతే కమ్యూనిస్టులను చేర్చుకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో 2 స్థానాలైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ వ్యవహారాలన్నీ తేలిన తర్వాతనే టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేసి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరూ పాల్గొనేలా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భీమిలి, దెందులూరు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభలకు జనం సునామీలా తరలి రావడంతో ఆ స్థాయికి తగ్గకుండా టీడీపీ, జనసేన సభలు ఉండాలని 2 పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మరో వారం రోజుల్లో అన్ని విషయాల్లోనూ క్లారిటీ వచ్చేస్తుంది.